మన ఫస్ట్ రెసిపీ రాజ్మా క్యాప్సికమ్ కర్రీ. రాజ్మా క్యాప్సికమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం, ఒక 1 స్పూన్. ముందుగా బిర్యానీ ఆకు వేసుకుందాం. కొంచెం నార్మల్గా కర్రీస్లో మనం రకరకాల ఫ్లేవర్స్ అండ్ అరోమాస్ కోసం వేసుకుంటూ ఉంటాం కదండి. సో ఈ బిర్యానీ ఆకు కూడా మనకి మైండ్ని కాస్త కూల్ చేయడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అందులో కూడా మనకి మంచి అరోమాటిక్ వాల్యూస్ కూడా ఉంటాయి, అంటే మంచి అరోమా కూడా ఇస్తుంది. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం, ఎనీవేస్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ కాస్త ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మనకు అల్లం వెల్లుల్లి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. అండ్ అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్ ఏదైతే బాడీలో ఉంటుందో తగ్గిస్తుంది. అండ్ అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా మనకి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. కొంచెం టొమాటో ముక్కలు వేసుకుందాం. వైటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్. సో ఇలాంటి ప్రాబ్లమ్తో సఫర్ అయ్యే వాళ్ళకి వైటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా అవసరం. అందుకే ఇందులో మనం బెల్ పెప్పర్ కూడా వేసుకుంటున్నాం. ఇది ఎల్లో, గ్రీన్, రెడ్ కలర్స్లో దొరుకుతుంది. మీకు అందుబాటులో ఏది ఉంటే అది వేసుకోవచ్చు. అన్నిట్లో కూడా మనకి వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అన్నవి పుష్కలంగా ఖచ్చితంగా లభిస్తాయి. కొంచెం రాజ్మా వేసుకుందాం. రాజ్మాలో మనకి హై ప్రోటీన్ ఉంటుంది, చక్కటి ఫైబర్ ఉంటుంది, అండ్ అలాగే వైటమిన్ ఏ కూడా ఉంటుంది. కాస్త గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, కాస్త ఉప్పు, కొంచెం పసుపు, నేను ఉడికించిన రాజ్మా వేసుకున్నాను, సో ఎక్కువ కుకింగ్ టైం పట్టదు. కొంచెం కారం కూడా వేసుకున్నాం. నీళ్లు పోసుకొని కొంచెం కుక్ చేసుకున్నాం. ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఓకే, చక్కగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. రాజ్మా క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. రాజ్మా క్యాప్సికమ్ కర్రీకి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న రాజ్మా 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు 2. రాజ్మా క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో బిర్యానీ ఆకు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉడికించిన రాజ్మా, గరం మసాలా పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా క్యాప్సికమ్ కర్రీ రెడీ.